సార్ అది. సార్ నమస్తే సార్. 'కాంతార' మూవీ వచ్చిన తర్వాత 'ఓజీ' కలెక్షన్స్ అన్నీ తగ్గిపోయినియి. 'కాంతార' మూవీ మొత్తం అంటే దాని వలన 'బజ్జోన్'కి 'ఓజీ' మొత్తం పడిపోయింది. డిస్ట్రిబ్యూటర్‌లకు చాలా నష్టం వచ్చిందని చెప్తున్నారు సార్. మీ మాటలో ఏం చెప్తారు? ఒకటి ఓజీ నష్టం వచ్చిందా, లాభం వచ్చిందా మనకి ఇప్పుడు తెలియదు గానీ మండ్యకి తెలుస్తుంది. హ్మ్. అంటే అబ్నార్మల్ రేట్స్ అమ్మారు వాళ్ళు. హ్మ్. నిర్మాత ఓజీ అనే సినిమాని పెట్టుబడి కంటే 4 ఇంతల రేటుకి అమ్మాడు. హ్మ్. పెట్టుబడి కంటే 4 ఇంతల రేటు కంటే మీరు దాన్ని అంత దాన్ని బ్రేక్ ఈవెన్ రావాలనేది ఇస్ నాట్ కరెక్ట్. హ్మ్. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అంత రావాలనేది కొనుక్కునేవాడు తప్పు, అమ్మేవాడు తప్పు. హీరోకి సంబంధం లేదు, డైరెక్టర్ సంబంధం లేదు, ప్రొడక్షన్కి సంబంధం లేదు. ఎంత కలెక్ట్ చేయాలో అంత కలెక్ట్ చేసేసింది. అబ్నార్మల్ రావడం అనేది, అంత అమ్మడం అనేది నిర్మాత తప్పు, అంత కొనడం అనేది డిస్ట్రిబ్యూటర్ తప్పు. హ్మ్. అంటే మీరు డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు అనుకోకండి, ఎవరో ఒక అభిమాని కొని వైజాగ్ పెట్టాడు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ దిల్రాజు ఒక ఏరియాలో ఒక ఈస్ట్ గోదావరి ఒక అభిమాని, హ్మ్. పవన్ కళ్యాణ్ గారి అభిమాని. అంటే ఆ అభిమానంతో కొన్నారు. ఆ అభిమానిని క్యాష్ చేసుకున్నారు వీళ్ళు. అంటే ఎక్కువగా అమ్మారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. హ్మ్. కనుక వాళ్ళకి అంత రేట్లు రావాలంటే ఎలా బ్రేక్ ఈవెన్ చేస్తుంది? ఇప్పుడు పుష్ప ఉదాహరణకి 19,80,00,000 చేసింది. ఇది వైజాగ్, అంత టాప్. సంక్రాంతికి వస్తున్నాడు సినిమా 19 కోట్లు చేసింది. ఇది 20,80,00,000 అమ్మారు అని అంట బయట. మరి చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎంత ఇంటర్నల్ తెలియదు కానీ బయట టాక్ ఏంటంటే మీరు సోషల్ మీడియా 20,80,00,000 జిఎస్టీతో. మరి అంత డబ్బు కలెక్ట్ చేయాలంటే ఇంతకు ముందు సినిమా భీమా నాయకు 10 కోట్లతో ఆగిపోయింది. ఇప్పుడు హరిహర వీరమల్లు 6,54,00,000 చేసింది. అలాగే ఈ మొత్తం టోటల్గా కొన్ని సినిమాలు ఎంత ఉంటుంటే అంత రేటుకి, అంటే హరిహర వీరమల్లు 12,50 కొంటే ఈ సినిమాని 21 కోటి కొన్నట్టు, అంటే 8 కోట్లు తేడా. హ్మ్. మరి భీమా నాయక్ 19,50,00,000 కొంటే హ్మ్. కమిషన్స్ వచ్చాయి. హ్మ్. అంటే ఇంత అబ్నార్మల్ పెంచుకుంటూ వెళ్ళడం అనేది కరెక్టా? హ్మ్. మరి ఆ డబ్బు నిర్మాత వాపస్ ఇస్తాడా ఇవ్వడా అనేది ప్రశ్నార్థం. హ్మ్. మండేకి తెలుస్తుంది. ఎందుకంటే నిన్న చూస్తే బస్ చూస్తే మొత్తం కాంతారా అనేది కొట్టుకెళ్ళిపోతుంది. అవును. కాంతారా హెవీ ఉన్నాయి కలెక్షన్స్. అవును. దాని మీద తర్వాత కలెక్షన్స్ ఓజీ ఉన్నా మీరు అన్నట్టు అంత హైప్లు అంటే ఫుల్స్ మీద లేవు, హ్మ్. కొంచెం తక్కువ ఉన్నాయి. ఓకే. దానివల్ల మీకు ఎంత దాకా నష్టం వస్తుంది, ఎంత దాకా లాభం వస్తుంది అనేది మండేకి చెప్పగలుగుతాం. హ్మ్. అది నష్టం అన్నది, అది హ్మ్. లాభంలో లాభం. హ్మ్. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా లాక్కున్నారు కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది నిర్మాత ఇవ్వాల్సిందే. హ్మ్. అలా నిర్మాత ఇవ్వాల్సిందే. అలాంటి ఎందుకంటే సిచ్యువేషన్స్ ఏమైనా జరిగినాయా సార్ ఎప్పుడైనా? అంటే దాని అన్నాడు ఇప్పుడు దాకా ఇవ్వలేదు, హ్మ్. ఇవ్వడు. ఎవడు? నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్లు ఎలాగో, సినిమా ప్రొడ్యూసర్లు ఎలాగో, ఈయన అలాగా హ్మ్. ఇవ్వడు. కానీ మైత్రి వాళ్ళు కానీ, పాపము సితారా వాళ్ళు కానీ కొన్ని కంపెనీస్ రిఫండ్ ఇచ్చాయి. హ్మ్. ఆల్ కంపెనీస్ చాలా మంది రిఫండ్ ఇచ్చాయి. హ్మ్. డిస్ట్రిబ్యూటర్ను కాపాడతారు. ఇక్కడ ఏంటంటే అభిమానులు కదా కొన్నారు. కానీ మాది ఏంటంటే, నా విన్నపం ఏంటంటే అభిమానులు పాపం నష్టపోకూడదు. వాళ్ళ హీరోని అభిమానించి కొన్ని వాళ్ళు వాళ్ళని చెప్పా చేయకుండా అంతంత రేట్లు ఇచ్చి వాళ్ళని మోసం చేయకూడదని నా ఉద్దేశం. హ్మ్. హీరో సినిమా ఆయన స్టామినా కంటే 5 రెట్లు పెరిగింది. హ్మ్. సూపర్ కలెక్షన్స్ వస్తున్నాయి, హ్మ్. ఎక్స్ట్రా బ్లాక్ బాస్టర్ కలెక్షన్స్. ఇప్పుడు మనం ఇంకా ఎక్కువ ఆశించడం కూడా తప్పు. హ్మ్. అది మన కలెక్షన్ ఇప్పుడు ఆ ప్రకారంగా కూడా చూస్తే సాటిలైట్ డిజిటల్ అన్ని కలిపితే 700 కోట్లకు రీచ్ అవుతుంది. హ్మ్. మరి 700 కోట్ల బడ్జెట్ అయిందా? హ్మ్. 700 కోట్లు రీచ్ అవుతుంది ఇప్పుడు అంటున్నారు. మరి 700 కోట్ల బడ్జెట్ అయిందా? హ్మ్. సాటిలైట్ నార్త్ ఇండియా మొత్తం ఇండియా అంతా కలెక్షన్స్ ఓవర్ సైజ్ తెలుగు రాష్ట్రాలతో 200 కోట్ల బిజినెస్ అయింది. హ్మ్. మరి ఇవన్నీ లెక్కేసుకుంటే హ్మ్. ఇవన్నీ సోషల్ మీడియాలో వచ్చినవే. అవును. మనం ఇవన్నీ అబద్ధాలు అంటే మనం ఏం చేయలేం కానీ హ్మ్. ఇప్పుడు అబద్ధాలు అంటే దాంట్లో నిజాలు కూడా ఉంటాయి. హ్మ్. అది కాకపోతే నేను అనేది ఏంటంటే, నాకు నిర్మాత మీదో లేకపోతే కాదు, అభిమానులు పాపం కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు కదా, ఇండస్ట్రీలో వాళ్ళకి మోసం జరగకూడదు, ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. గత సినిమాల కంటే 3 రెట్లు పెరిగాయి రేట్స్. హ్మ్. ఇప్పుడు నాకు తెలిసి 18 కోట్లు చేస్తుంది అంటున్నారు వైజాగ్. హ్మ్. అంటే చాలా ఐపీ వచ్చినట్టే. హ్మ్. అంటే ఇప్పుడు ఇంకా సోమవారం తెలుస్తుంది 18 చేస్తే 21 చేస్తుంది అంటే ఈ చెప్పలేదు. పండగ సీజన్‌లో కూడా 'కాంతారావుకు' ఉన్న బస్సు 'ఓజీకి' లేదా అంటున్నారు కదా సార్? ఏమండి, సినిమా రిలీజ్ అయ్యి 7వ రోజుకి వచ్చింది. హ్మ్. మీరు కాంతారా ఇప్పుడు రిలీజ్ అయింది. హ్మ్. మరి కాంతారా అనేది అసలు ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది కదా. హ్మ్. ఆ ఎక్స్పెక్టేషన్ మీద అలాగే ఉంటది కదా. ఓకే. తక్కువ బడ్జెట్‌లో వచ్చిన సినిమా ఎక్కువ కలెక్షన్ చేస్తుందని చెప్తున్నారు 'కాంతారా' గురించి. మీరేం చెప్తారు సార్? తక్కువ బడ్జెట్ ఏంటి? 120 కోట్లే కదా సార్ ఎక్కడ? 'కాంతారావుది'. మన తెలుగా? తెలుగుకి.
తెలుగు 100 కోట్లే. 100 కోట్లు. వాళ్ళు కూడా 100 కోట్లు కూడా వాళ్ళు చాలా ఉంబాల ఫిలిమ్స్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్ వ్యక్తులు. ఎందుకంటే మన సలార్ కూడా వాళ్ళు ఎన్ఆర్ఏ డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా రిఫండ్ ఇచ్చారు. వాళ్ళు మేము లాభాల్లో ఉన్నాం, మేము డిస్ట్రిబ్యూటర్ నష్టపోవద్దని ఇచ్చారు. ఇప్పుడు కూడా అందరికి రికవరబుల్స్ ఇచ్చారు. మేము నష్టపోవచ్చు, లాభం రావచ్చు, కానీ మీరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి వాళ్ళది ఒక వాల్యుబుల్ ఆఫీస్. ఎందుకంటే మనుషులకి విలువలు డిస్ట్రిబ్యూటర్ని కాపాడుకో తత్వం వాళ్ళకు ఉంది. వెరీ గుడ్ ప్రొడక్షన్ ఆఫీస్. ఓకే సార్. అంత కాస్ట్ పెట్టి సినిమా నమ్మిన తర్వాత కూడా ఓటీటీలోకి ఇంకా 2 weeks లో రాబోతుందని చెప్తున్నారు సినిమాని. మరి ఎలా చూడొచ్చు సార్ మరి ఓజీ సినిమా? ఓజియా ఇంకా 4 weeks లో 2 weeks లో వచ్చితే చెప్తున్నారు ఓటీటీలో. అయిపోద్ది కదా, ఇంకా అప్పుడు 2 weeks అంటే అయిపోతుంది. అయిపోయిన వెంటనే మరి టెలికాస్ట్ చేసుకుంటారు. 4 weeks కదా. మరి డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడు ఇంకా నష్టం వచ్చినట్టే కదా సార్? ఇంకా మరి కాదు, 4 weeks అయిపోతే అయిపోయినట్టే. డిస్ట్రిబ్యూటర్ సంబంధం ఉంది. ఉండదు. అయితే ఏదైనా ఒక డిస్ట్రిబ్యూటర్ నిజంగా నష్టం వస్తే ఇవ్వాలి. అది ఇస్తారా ఇవ్వడు, ఆయనైతే ఇవ్వడు. అది ఎలాగా అనేది అది హీరో గారు వాళ్ళు చూడాలి. అంటే ఆయన అమ్మింది మాత్రం 1కి 3 రెట్లు అమ్మాడు. ఆయన పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభంకి అమ్మాడు. దాన్ని వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరైనా దాని డిబేట్కి వస్తే నేను కూర్చోబెట్టి ఎంత వచ్చిందో నేను చూపిస్తా కాదంటే. అది హీరో గారు స్టామినాకు 3 రెట్లు లాభం అనేది వచ్చింది ఆయనకి. ఆయన ఇంకోళ్ళకి ఎవరికి రెమ్యునరేషన్స్ కరెక్ట్ గా ఇచ్చాడు, బిజినెస్ కరెక్ట్ గా చేశాడు, జిఎస్టీ కరెక్ట్ గా ఇస్తాడు, వ్యాపారంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటాడు, తప్పేం లేదు. కాకపోతే ఎదుటివాడు మన వాళ్ళ నష్టపోతున్నప్పుడు కూడా మానవత్వంతో చూడాలి. మరి ఆయన అయితే చూడడు. ఇప్పుడు ఇంతకుముందు నేనింతే సినిమాకే కాదు, వరుడు సినిమాకే కాదు, ఫ్లాప్ అయిన ఏ సినిమాకి రూపాయి ఇవ్వలేదు ఆయన. లాభం వస్తే నువ్వు నాకు ఇస్తావా అని అడుగుతాడు ఆయన. నష్టం వస్తే నేను హీరో కరెక్ట్ కట్టాను, ప్రొడక్షన్ కరెక్ట్ గా చేశాను, నేను అందరికీ కరెక్ట్ గా చేశాను, నేను నష్టం అయితే నేను భరించాను కానీ వాళ్ళు ఎవరు భరించలేదు కదా. కనుక నేను నష్టం వచ్చినా ఇవ్వను, లాభం వచ్చినా ముందు చెప్పే అమ్ముతాడు. అది చెప్పే అమ్ముతాడు. నీకు నష్టం వచ్చినా నేను ఇవ్వను, నువ్వు ఎన్ని అర్జీ పెట్టుకున్నా నేను ఇవ్వను అని చెప్తాడు. దాన్ని అది ఆయన ప్రొడక్షన్ కరెక్ట్ గా మాట్లాడతాడు కానీ తప్పే లేదు. అది మానవత్వంతో ఇవ్వాలి. అది మానవత్వం అనేది ఉండదు, నాకు వ్యాపారమే అంటాడు అంతే. హీరో కూడా రూపాయి తగ్గించేవాడు, ఎవరికి తగ్గించేవాడు. ఒక ప్రొడ్యూసర్ గా మీరేం చెప్తారు సార్ మరి ఎలాంటి టైంలో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఒక ప్రొడ్యూసర్ గా మానవత్వంతో మైత్రి వాళ్ళలాగా, సితారా వాళ్ళలాగా, ఉంబాల ఫిల్మ్స్ వాళ్ళలాగా ఆలోచించాలా. కష్టాల్లో కూడా మనం డిస్ట్రిబ్యూటర్ పోకుండా, మన అభిమానులు పోకుండా జాగ్రత్త కాపాడాలా. ఇక 10% 20% అంటే పెద్ద ప్రాబ్లం కాదు, మరీ అబ్నార్మల్ అయితే చేయాలా. అంతంత అయితే రావు నష్టాలు అయితే. అంటే 10% ఉంటది. ఈ ప్రైవసీ రావడం వల్ల కలెక్షన్ తగ్గిపోయింది సార్? అలాంటిది ఏం లేదు, దానికి దీనికి సంబంధమే లేదు. సినిమా థియేటర్ పవన్ కళ్యాణ్ గారి సినిమా థియేటర్ లోనే చూస్తున్నారు కూడా. ఇప్పుడు ఏంటంటే మన కాంతార అనేది అసలు ఊపు హైప్ చాలా వచ్చేసింది. దాని వల్ల ఈ కలెక్షన్స్ తగ్గాయని నేను అన్న కానీ యాక్చువల్